Do you feel the presence of God in this place? దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారా మీరు ఇక్కడ? Where 2 or 3 are gathered ఇద్దరు ముగ్గురు నామములో కూడుకొని in ఉంటే His name, ఆయన నామములో the Lord Himself comes. Amen. ప్రభువే తానే స్వయముగా వారి మధ్యకు వస్తాడు. That itself is a big blessing. అదే ఆశీర్వాదం. Amen. ఆమేన్. I saw on our way back to our church, నేను చర్చికి వెళ్తూ వస్తుండగా, because Jagan Mohan Reddy Garu is coming, జగన్మోహన్ గారు వస్తున్నారు. all the town is being painted and cleaned. అంతా కూడా క్లీన్ చేస్తున్నారు, అంతా కూడా పెయింట్ చేయడం జరిగింది. A very happy mood in the city. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. Because why? ఎందుకని? Our chief minister is coming to చీఫ్ మినిస్టర్ town. గారు పట్టణానికి వస్తున్నారు. If a chief minister is coming to town, చీఫ్ మినిస్టర్ గారు పట్టణానికి వస్తున్నప్పుడు there is so much rejoicing and preparation. చాలా సంతోషము, చాలా సిద్ధపాటు ఉన్నప్పుడు The Bible tells us, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, every time you come together like this, మనం ఈ విధముగా కలిసినప్పుడు the King of Kings, the Lord of Lords, రాజాది రాజు, దేవాది దేవుడు, the God who created heaven and earth, ఆకాశమును భూమిని కలగజేసిన He దేవుడు Himself comes. ఆయనే స్వయముగా దిగి వస్తాడు. How much should we be happy? మనము ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి? After saying 4 people, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. We should rejoice. మనం సంతోషించాలి. Our King is interested in us. మన యందు మన రాజు ఆసక్తి కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. As we have entered 2021, 2021 సంవత్సరానికి వచ్చినప్పుడు I want to share a few things with you today. కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. For us to practice this year. ఈ సంవత్సరం మనం వీటిని అనుసరించాలి. If you will keep these things, మనం వీటిని చేసినప్పుడు, if you will practice these things, మనం ఈ విషయాలను అనుసరించినప్పుడు your life will be blessed. మన జీవితము దీవించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. God has given us spiritual disciplines to fulfill, to practice in our Christian life. క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి క్రమశిక్షణను అనుసరించాలో దేవుడు మనకు తెలియజేశాడు. When we hold on to those things, మనం వాటి యందు గట్టిగా నిలకడగా and when ఉన్నప్పుడు, we do them, మనం వాటిని చేసినప్పుడు we will see the effect of our obedience in the way of blessing in our life. మన జీవితంలో ఎంతగా లోబడతామో అంతగా ఆశీర్వదించబడడం మనం చూస్తాం. Are you ready to learn from God's word this దేవుని morning? వాక్యం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Let's pay good attention. Amen. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా I వినాలి. want to give you 6 things to remind you this morning, ఈ ఉదయకాల సమయంలో 6 విషయాలు మీకు జ్ఞాపకం to చేస్తాను. practice for this new year. ఈ కొత్త సంవత్సరంలో మీరు వాటిని That అనుసరించవచ్చు. 2021 will be a blessing. 2021 సంవత్సరం మీకు ఆశీర్వాదంగా ఉండులాగా. If you're writing notes, write down. మీకు వేళ మీ నోట్స్ రాస్తుంటే రాయండి. If you're writing in your memory, write down. Amen. మీరు మీ జ్ఞాపకం చేసుకోగలిగితే జ్ఞాపకం పెట్టుకోండి. Number 1, మొదటిది thanksgiving. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. A man of God said like this, దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, when you give God thanks, మనం దేవునికి వందనాలు తెలియజేసినప్పుడు, thanksgiving does 3 good things in your life. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది 3 విషయాలను చేస్తుంది. First of all, మొదటిది, it will defeat the pride in your life. మన జీవితంలో గర్వమును, అతిశయమును నాశనం చేస్తుంది. Number 2, రెండవది, it will defeat all the worry in your life. Worry, కవల. మన జీవితంలో కవలంతటిని కూడా పోతుంది. Number 3, మూడవది, it will defeat all the self, me, self. నేను అనుకునేటువంటి ఆ స్వయమును కోల్పోతాం మనం, పోతుంది. Hallelujah. హల్లెలూయా. When a person is thankful, ఒక మనిషి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు what do they do? ఏం చేస్తారు? They are dependent on the Lord. వారు ప్రభువు మీద ఆధారపడుతున్నారు. Hallelujah. Hallelujah. A thankful person, ఒక కృతజ్ఞత చెల్లించే when వ్యక్తి, they are dependent on the Lord, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి, there is no pride. అతని జీవితంలో ఏ గర్వం ఉండదు. If God gives them a promotion, దేవుడు అతనికి ఉన్నత స్థితిని అనుగ్రహిస్తే what will they say? వాళ్ళు ఏమంటారు? Lord, thank you for what you దేవా, have done. మీరు ఏ స్థితిని ఇచ్చారు దాన్ని బట్టి It వందనాలు. is not by my gift, Lord. ఇది నా యొక్క వరమును బట్టి It is కాదు, not by my skill, Lord. నాయన నా తలాంతులను బట్టి కూడా It is కాదు, not by my work, Lord. నాయన నా పనిని బట్టి కూడా It కాదు, is your grace. నాయన మీ కృపను I బట్టి, thank you, Lord. నాయన మీకు వందనాలు. No pride. ఏ అతిశయం లేదు. A person who is thankful ఒక మనిషి కృతజ్ఞత కలిగి will ఉంటే not be worried. అతను చింతించడు. Why? ఎందుకని? Because they know, ఎందుకంటే వారికి తెలుసు. as we read in Psalm 136, 136వ కీర్తన చదివినట్లుగా David says, దావీదు చెప్తున్నాడు, let Israel say, ఇశ్రాయేలు the చెప్తున్నాడు, Lord is good ప్రభు మంచివాడు, and his faithfulness endures forever. ఆయన
విశ్వాస తరతరములు ఉంటుంది. When you read throughout that chapter, మనం ఆ అధ్యాయం అంతా చదివితే he continues to say, ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు, look at how God has dealt with us. దేవుడు ఏ విధంగా మన చేతిలో He చేశాడో parted చూడండి. the Red Sea for us. ఆయన మన కొరకు ఎర్ర సముద్రం He పాయలు brought the చేశాడు. 10 plagues on Egypt. ఐగుప్తు మీద 10 తెగులను రప్పించాడు. God fought for us. దేవుడు మన కొరకు యుద్ధం చేశాడు. God delivered us. దేవుడు మనల్ని విడిపించాడు. Let Israel say the Lord is good. ఇశ్రాయేలు అందరూ చెప్పండి, దేవుడు And మంచివాడు, his faithfulness endures forever. ఆయన విశ్వాస తరతరములు ఉంటుంది. David was a great warrior. దావీదు గొప్ప యుద్ధ వీరుడు. People were afraid of this warrior. People were afraid of him. అతను బట్టి అనేకులు భయపడ్డారు. David was taking shelter under the king Achish with the Philistines. ఫిలిస్తీన్ల రాజు దగ్గర దావీదు ఉన్నాడు. Under Achish actually likes David. ఆ రాజుకు దావీదు ఇష్టం. And Achish tells David, you can join with us for the battle. ఆకీష్ రాజు చెప్పాడు, దావీదు నువ్వు మాతో కలిసి యుద్ధానికి రా. But Achish's men come and tell him, కానీ ఆకీష్ రాజు యొక్క పనివాడు are చెప్పాడు, you joking? అయ్యా మీరు తమాషా You know who చేస్తున్నారా? David is? దావీదు ఎవరో మీకు తెలుసు He is కదా? one of the greatest warriors. ఆయన గొప్ప యుద్ధ వీరుడు. Yes, he is a poet. ఆయన మంచిగా పాటలు రాస్తాడు. But don't let that fool you. కానీ అది మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. This poet will also pick up the pen with the same hand he can pick up the sword. ఈ యొక్క పాటలు రాసేటువంటి ఈ దావీదు పెన్ తీసుకుంటే పాటలు రాస్తాడు, కత్తి తీసుకుంటే యుద్ధం That చేస్తాడు. is a rare combination. అది చాలా అరుదుగా ఉంటుంది ఆ విధంగా. Poets don't pick up swords to fight. కాబట్టి మనం కత్తులు తీసుకొని యుద్ధం చేయడానికి లేదు. And warriors who pick up swords, they don't take pens to write poems. యుద్ధం చేసే వాళ్ళు ఎవరు పెన్ను తీసుకోరు కవితలు But రాయడానికి. David was a different kind of a కానీ man. దావీదు ప్రత్యేకమైన వాడు. And when the soldiers of Achish tell him ఆకీష్ రాజుకు ప్రజలు చెప్పారు, he cannot fight with the Philistines. ఈయన ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడు. Do you remember the song that was sung of David? దావీదు గురించి ఏం పాట పాడిందో చెప్పండి. What was the song that was sung? దావీదు కొరకు ఏ పాట పాడింది? Saul has killed his thousands. సౌలు 1000 మందిని చంపితే, But David కానీ దావీదు has killed his tens of 10,000 మందిని thousands. చంపుతాడు. Hallelujah. Hallelujah. Saul didn't like that song. సౌలుకు ఆ పాట నచ్చలేదు. That day it was the top of the list. అది కాబట్టి దావీదు It was the hit song in Israel. ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజు అందరూ పాడే పాట అది. Hallelujah. Hallelujah. A great man. గొప్ప మనిషి, A great warrior. గొప్ప యుద్ధ వీరుడు. Hallelujah. Hallelujah. But when he is writing to the Lord, ఆయన ప్రభుకి ఇలా రాస్తున్నాడు, he is not saying we won because of our military power. మిలిటరీ పవర్ వల్ల మేము గెలిచామని దావీదు రాయట్లేదు. He's not saying because of our warrior skills. యుద్ధం చేసిన వారి యొక్క బలము వలన He said, give చెప్పట్లేదు. thanks to the Lord. దేవుని కృతజ్ఞతాస్తుతులు It is the చెల్లించండి. Lord who has trained our fingers for battle. దేవుడు యుద్ధముకు మా వేళ్ళను యుద్ధముకు తర్ఫీదు It చేశాడు. is the Lord who has brought us victory. దేవుడే మాకు విజయాన్ని అనుగ్రహించాడు. There is a dependence. A thankful heart will be a dependent heart on God. ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారో ఆ హృదయము దేవుని ఆనుకునే హృదయంగా When ఉంటుంది. you are thankful, it will make you dependent మనము కృతజ్ఞత చెల్లించే వారమైతే ఆధారపడే వారంగా ఉంటాం. on God. దేవుని మీద You will not be self, me. No. నేను 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 అనుకునే ఆలోచన ఉండదు. Me decrease, he increase. నేను తగ్గుతున్నాను, దేవుడు హెచ్చిస్తున్నాను. That's how a thankful heart is. కృతజ్ఞత హృదయం అలానే చేస్తుంది. A thankful heart will not worry కృతజ్ఞత చెల్లించే హృదయము ఏమాత్రం చింతించదు. because God has led us thus far. ఎందుకంటే దేవుడు ఇప్పటిదాకా నడిపించాడు. If he did it in the past, ఆయన గతకాలం నడిపించాడు. let Israel say the Lord is good. ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నాడు, దేవుడు మంచివాడు, His faithfulness is forever. ఆయన కృప నిరంతరం ఉంటుంది. If he did it in the past, ఇంతకు ముందు he will do it forever. ఆయన ఎప్పటికి కూడా ఆయన కృప కలిగిన Our వాడు. heart doesn't have to worry. మన Our heart హృదయం doesn't. చింతించకూడదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Thankfulness. కృతజ్ఞత. Turn with me 1 Thessalonians దశలు రాసిన మొదటి పత్రిక chapter 5. 5వ అధ్యాయము Let us read verse 18, please. 18వ వచనం నుండి 18. 18వ వచనం నుండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. It is the will of God ఇది దేవుని చిత్తము for you to give thanks మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం in అనేది Christ Jesus. యేసయ్యనందు. Am I everybody listening? హల్లెలూయా చెప్పండి. Good afternoon. Hallelujah. హల్లెలూయా. Everybody awake? అందరూ మేల్కొని ఉన్నారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Everybody is asking.
ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, Pastor, పాస్టర్ గారు what is God's will for my life? నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? The Bible says, వాక్యం చెప్తుంది, give thanks to the Lord. దేవుని కృతజ్ఞతాస్తుతులు Give చెల్లించండి. thanks to the Lord. దేవుని కృతజ్ఞత Give చెల్లించండి. thanks to the దేవుని Lord. కృతజ్ఞతాస్తుతులు In చెల్లించండి. 2020, God kept you alive. దేవుడు 2020 సంవత్సరంలో మనకు క్షేమంగా ఉంచాడు. Corona came to your neighbor. Corona కరోనా came to, మన పొరుగు వారికి వచ్చింది. Corona came to your street. కరోనా ఒక వీధికంతా వచ్చింది. It did not come to you. కానీ అది నిన్ను తాకలేదు. Even if it came to you, ఒకవేళ నిన్ను తాకినా it did not have authority over your life. నీ జీవితం మీద దానికి అధికారం It లేదు. could not stop the breath in your nostrils. నీ యొక్క ఊపిరిని ఆపలేకపోయింది. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? Because God is good. ఎందుకంటే దేవుడు Give మంచివాడు. thanks to the Lord. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Everybody lost their jobs. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. People did not have money to eat. చాలా మందికి భోజనం చేయడానికి But డబ్బులు లేవు. God gave you food to eat. కానీ దేవుడు భోజనం చేయడానికి మనకు God ఆహారం was ఇచ్చాడు. Jehovah Jireh. యెహోవా ఈరేగా ఉన్నాడు. God was Jehovah Rapha. యెహోవా రాఫాగా He ఉన్నాడు. was Jehovah Shammah. యెహోవా షమ్మగా He ఉన్నాడు. was Jehovah Nissi. యెహోవా నిస్సిగా The ఉన్నాడు. Lord was your banner. దేవుడు మనకు జయమునిచ్చేవాడుగా Oh, ఉన్నాడు. give thanks to the Lord. జయధ్వజముగా ఉండడానికి వందనాలు That చెప్పండి. is the will of God. అది దేవుని యొక్క చిత్తము. Somebody give thanks to the Lord this దేవునికి morning. వందనాలు చెప్తామా? Come on, lift your hands. చేతులెత్తి. Say, Lord, we thank you. దేవా మీకు వందనాలు. Lord, we thank దేవా you. మీకు వందనాలు. God, we give you praise. దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Read with me Psalm 107, 107వ కీర్తన verses 1 and 2. మొదటి 2 వచనాలు. 107. 107వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. Hallelujah. హల్లెలూయా. Give thanks to the Lord దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. because he rescued you from your enemies' hands. ఎందుకంటే శత్రువుల చేతుల నుండి, విరోధుల చేతుల నుండి ఆయన మనల్ని విమోచించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Give him thanks దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. because he redeemed your soul. దేవుడు మన ప్రాణమును విమోచించాడు. Ephesians 5 verse 4 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, it is good to give thanks to God. కృతజ్ఞతాస్తుతులు It చెల్లించడం is a మంచిది. command. It is a command to give అది thanks to God. ఆజ్ఞగా ఉంది. He says, Paul writes there, అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, don't do any of these sins. ఈ పాపమంతా చేయకండి మీరు, Instead of this, దీనికి బదులు give thanks to God. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. 1 Timothy chapter 4 verse 3 says, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చెప్తుంది, those who know the truth should give God thanks. సత్యమును ఎరిగిన వారు దేవుని కృతజ్ఞతాస్తుతులు If you చెల్లించాలి. know the truth of God, సత్యమును మనం తెలుసుకుంటే give thanks to God. మనం దేవునికి వందనాలు చెప్పాలి. 2 Corinthians 4:15 says, 2 కొరింథీ 4:15 when చెప్తుంది, you give thanks to God, మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. you are giving glory to God. మనం దేవుని మహిమపరుస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. John chapter 11 verse 41 says, యోహాను 11 John 41 11:41. చెప్తుంది, In John 11:41, యోహాను 11:41 చెప్తుంది, Jesus comes to the grave of Lazarus యేసయ్య లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు. and Jesus begins to pray. యేసయ్య ఇలాగా ప్రార్థన చేశాడు. What is Jesus praying? యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేశాడు? Who is dead? Who is dead? ఎవరు చనిపోయారు? Jesus' friend Lazarus. యేసయ్య స్నేహితుడు లాజరు చనిపోయాడు. If somebody called you to pray for your friend who died, how will you pray? ఒకవేళ మీ స్నేహితుడు చనిపోయాడు, మీరు ప్రార్థన చేయమని మిమ్మల్ని అడిగారు, మీరు ఎలా ప్రార్థన చేస్తారు? How will you pray? ఎలా ప్రార్థన చేస్తారు? You will not pray. ప్రార్థన చేయం. The way you're looking at me, మీరు చూసే విధానం చూస్తే, I will not pray, Pastor. అయ్యా నేను అసలు ప్రార్థన I will చేయను. go hide, Pastor. నేను వెళ్ళి దాక్కుంటాను. But if you have to pray, కానీ ప్రార్థన చేయాల్సి వస్తే how will you pray? ఎలా ప్రార్థన చేస్తారు? Oh Lord God Almighty, సర్వశక్తి గల దేవా, the God who raises dead to life, మృతులను సజీవులుగా చేయువాడా, prove yourself today, O ఈ God. రోజు మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. Open the heavens, O God. ఆకాశం తెరవచ్చి, Come in your power and your might. నాయన మీ శక్తి చేత, మీ బలము చేత The రండి. Lord who speaks and brings things to life. దేవా మీరు మాట్లాడుతారు, We మృతుల call జీవితంలోకి upon your వస్తారు. name, మీ Lord. నామములో ప్రార్థన చేస్తారు. Raise
Raise Lazarus to life. లాజరు బ్రతుకు In యేసు the name of Jesus. యేసు నామములో Come to life. జీవమునకు రా. We all will pray like that. మనం అందరం అట ప్రార్థన What చేస్తాం. did Jesus do? కానీ యేసు ఏం చేస్తున్నాడు? Look at your Bible. చూడండి Read వాక్యంలో verse 41. 41లో యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Hallelujah. 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 What does Jesus say? యేసు ఏం చెప్తున్నారు? Lifted up his eyes to heaven. ఆయన ఆకాశమునకు కన్నులెత్తి, Father, I give you thanks. తండ్రి మీకు వందనాలు, మీకు Hallelujah. కృతజ్ఞతాస్తుతులు. Hallelujah. హల్లెలూయా. Father, I give you thanks. తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు. Continue to read. మనం చదువుదాం తర్వాత. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. Hallelujah. హల్లెలూయా. I knew you always hear my prayer. దేవా మీరు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటున్నారు. But I said this that many will believe. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అనేకులు మిమ్మల్ని నమ్మాలని. Very important. Please listen. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, చాలా Please ప్రాముఖ్యమైనది. pay attention, please. దయచేసి గమనించండి. If anybody is sleeping next to you, wake them up. ఎవరైనా మీ పక్కన వాళ్ళని చూడండి, నిద్రపోతుంటే లేపండి. All sleeping people say, praise the Lord. నిద్రపోయే వాళ్ళంతా చెప్పండి, దేవునికి స్తోత్రం. Very careful. Hallelujah. Very good. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నారు. Nellore church is awake. నెల్లూరు చర్చి వారు మేల్కొని ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Jesus యేసయ్య prayed, ప్రార్థన చేశాడు. Father, thank you. తండ్రి మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. And then he says, ఆయన ఇలా చెప్తున్నాడు, I said this నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే so that all these people here ఇక్కడున్న వారందరూ కూడా will believe in you. మిమ్మల్ని నమ్మునట్లుగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటుందో signs and wonders will happen. అక్కడ అద్భుతాలు జరుగుతాయి. Dead things will come to life. మృతమైనవి సజీవముగా మారుతాయి. That many will believe. అనేకులు నమ్ముతారు. When you give God thanks, మనము దేవునికి వందనాలు చెప్పినప్పుడు God will perform complete miracles. దేవుడు పరిపూర్ణమైన అద్భుతాలను చేస్తాడు. There were 10 lepers. 10 మంది కుష్ఠరోగులు, 9 did not come back. 9 మంది వెనక్కి తిరిగి రాలేదు. 1 came back. ఒక్కడే తిరిగి వచ్చాడు. And he said, thank you for healing me. ఆయన చెప్పాడు, యేసయ్యా నన్ను స్వస్థపరిచేందుకు వందనాలు. You know what Jesus told him? యేసయ్య ఏమని చెప్పాడు? Where's the 9? 9 మంది ఎక్కడ? But after that Jesus said, ఆ మాట చెప్పిన తర్వాత your healing నీవు స్వస్థత పొందావు, is made complete. నీవు పరిపూర్ణంగా స్వస్థత పొందావు. Hallelujah. Hallelujah. Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటుందో the will of God is being done. దేవుని అద్భుతాలు జరుగుతాయి. The will of God is దేవుని being చిత్తం done. నెరవేరుతుంది. Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటుందో the command of God is being fulfilled. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుతుంది. అక్కడ Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు ఉంటుందో the grateful who have been redeemed from the hands of the enemy, gratefulness is given, thanks is given to God. శత్రువుల చేతి నుండి, విరోధి చేతుల నుండి విడిపించబడిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు. That gives God glory. అది దేవునికి మహిమను చెల్లిస్తుంది. Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో dead things are brought to life. అక్కడ మృతమైనవి సజీవంగా మారుతాయి. Hallelujah. 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 Where there is thanksgiving, ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో many will believe. అనేకులు నమ్ముతారు. Number 1, మొదటిది, for your life, మన జీవితం కొరకు begin to give God thanks. మన దేవునికి వందనాలు చెప్తాం. At all things. మనం కలిగి ఉన్న అన్నిటి కొరకు. 1 Thessalonians 5:18. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ In అధ్యాయం all things, అన్ని విషయములలో, in all అన్ని seasons, కాలములలో give God thanks. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది, Isaiah 45, యెషయా గ్రంథము 45వ అధ్యాయము verses 22. 22వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. Turn to me and be saved, all the ends of the earth. నా వైపు చూచి రక్షణ పొందుడి, For I am God,
దేవుడను నేనే, There is no other. మరి ఏ దేవుడును లేడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In 2021, 2021 సంవత్సరంలో number one, మొదటిది give thanks to the Lord. దేవునికి వందనాలు చెప్పాలి. It pleases the Lord. అది దేవుని Number సంతోషపెడుతుంది. two, రెండవది, according to the prophet Isaiah, ప్రవక్త అయిన యెషయాను చూడండి. he says, look to the Lord. ఆయన వైపు చూడండి. I love how Hebrews puts this. Hebrews. హీబ్రూలో Verse chapter 12. 12వ అధ్యాయం, Read the first 3 verses, brother. హెబ్రీ 12 మొదటి 3 వచనాలు. Yes. Quickly, Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, Looking to Jesus, యేసు వైపు చూడాలి. the founder of your faith. మన విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. What did Isaiah say? యెషయా ఏమని చెప్తున్నాడు? Look to God, దేవుని వైపు చూడండి, because he is the founder of salvation. ఆయన రక్షణకర్త అయిన దేవుడు. Isaiah 12, he is the fountain of salvation. మనం చదివాము Isaiah 12, యెషయా 12వ he is అధ్యాయము, the fountain of salvation. ఆయన రక్షణ ఊట. Hallelujah. Hallelujah. Look to him. ఆయన వైపు చూడాలి. There is a great English song that says, ఒక పాట ఉంది, ఇలాగ చెప్తుంది, turn your eyes upon Jesus. యేసయ్య వైపు మీ కన్నులెత్తి Look చూడండి, fully in his face. ఆయన ముఖాన్ని అలాగనే చూడండి. The things of this world will grow dim. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మసకగా మారిపోతాయి. The problem with Christians is this today. క్రైస్తవులకు ఉన్న సమస్య We ఏంటంటే, have started our race, మనము పరుగును ప్రారంభించాం, but we are too distracted. మనం అటువైపు ఇటువైపు చూసి మనము డిస్టర్బ్ అయిపోయాం. Hallelujah. The more you are looking at all the other directions, మనం అన్ని వైపులా చూస్తూ ఉన్నప్పుడు your life will not be steady in మన this faith జీవితము life. విశ్వాసంలో స్థిరంగా లేదు. When I was a student in America, నేను అమెరికాలో స్టూడెంట్ గా I ఉన్నప్పుడు used to do a lot of work. నేను చాలా పనులు చేసేవాడిని. One of the work was to mow grass, cut grass. ఆ యొక్క కత్తిరించబడిన ఆ గడ్డిని కదిలించాలి. It was 70 acres of property. అది 70 ఎకరాల స్థలం. My job was to cut the grass in the whole 70 acres. 70 ఎకరాల్లో ఉన్న ఆ గడ్డిని నేను తీసేయాలి. The whole week, that is all I did. వారమంతా కూడా అదే నేను చేశాను. During the summer for 4 months. 4 నెలల పాటు So ఎండాకాలంలో. as soon as I get up, there was a mower called the zero turn mower. It's a grass cutting machine. ఆ గ్రాస్ కటింగ్ మిషన్ అనే ఒక మిషన్ ఉంది. It's a big machine. అది పెద్ద మిషన్. అది You can sit on that machine. మనం దాని మీద కూర్చోవచ్చు. Under you is the blade. It's a 3 big blade. ఒక పెద్ద బ్లేడ్లు ఉంటాయి. You can put the blade down, ఆ బ్లేడ్ కిందకు దించి start the blade. మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తే 2 handles will be there. 2 హ్యాండిల్స్ ఉంటాయి. You just press the handle మనం హ్యాండిల్ ని అలా ముందుకు and the నెట్టాలి. vehicle will go straight. అది ఆ వాహనం నేరుగా And it'll ముందుకు cut all the grass ఆ underneath. కింద ఉండేదంతా కూడా కట్ చేస్తుంది. In America, there is a rule. అమెరికాలో ఒక రూల్ ఉంది, The grass should not grow over 1 feet. ఒక అడుగు కంటే ఎక్కువ ఎదగకూడదు. If the grass grows over 1 feet, ఒక అడుగు కంటే ఎక్కువ ఎదిగితే the government will fine you, గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది. even if it is your own house, అది మీ సొంత ఇల్లు అయినా సరే. because snakes will come, ఎందుకంటే పాములు వస్తాయి, all these little insects will come, ఆ యొక్క పురుగులన్నీ ఉంటాయి. so that you have to cut your grass. కాబట్టి ఆ గడ్డిని తొలగించాలి. So the first day I sat on the mower మొదటి రోజు నేను ఆ మూవర్ మీద కూర్చున్నప్పుడు and I started to mow. నేను దాన్ని కదిలించడం It's a ప్రారంభించినప్పుడు big field in front of me, నా ముందు చాలా పెద్ద స్థలం ఉంది. so I'm looking everywhere and driving. నేను అంతా చూస్తున్నాను. So my manager called me. మేనేజర్ పిలిచాడు. He said, walk with me to the end of the field అంతా కూడా ఆ ఎకరాలను నడిపించి and then look at what you cut. నువ్వు ఎంత కట్ చేసావు చూడు అన్నాడు. When I looked, నేను చూసినప్పుడు I was shocked. నేను షాక్ అయ్యాను. I drove the mower straight, నేను దాన్ని నేరుగానే నడిపించాను. but when I came back and looked, కానీ నేను వెనక్కి వచ్చి చూసినప్పుడు the cutting was like this. ఆ కటింగ్ అంతా ఇలాగా ఉంది. I said, Babre, what happened? అయ్యో ఏమైంది? My manager said, మేనేజర్ చెప్పాడు, let me teach you something. నేను మీతో ఒక విషయం When చెప్తాను. you're sitting on this mower, నువ్వు ఆ మూవర్ మీద కూర్చున్నప్పుడు it's a very easy job, అది చాలా సులభమైన పని, but it's a very important job, కానీ చాలా ప్రాముఖ్యమైనది కూడా. because if you do it wrong, నువ్వు తప్పుగా చేస్తే the whole field will look very ugly. ఈ యొక్క పొలం అంతా కూడా చాలా బాగా ఉండదు. It will not look nice. అది మంచిగా ఉండదు. So when you sit down,
మనం కూర్చున్నప్పుడు look towards the end of the field. ఆ యొక్క పొలం యొక్క చివరకు చూడు. If you turn your head to your right, నీకు కుడివైపుకు చూస్తే automatically the mower will go to the right. ఎందుకంటే అప్పుడు నీ చెయ్యి ఆటోమేటిక్ గా ఇటువైపు తిరిగిపోతుంది. If you turn to the left నువ్వు ఇటు చూస్తే, and you keep looking that side, నువ్వు ఇటువైపుకు చూస్తే automatically there'll be a shift. మరలా అది ఇటువైపుకు తిరుగుతుంది. It is true. అది నిజం, Right? అవునా? Now, ఇప్పుడు Paul writes, అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, you have started the race. మనం ఈ పరుగును ప్రారంభించాం. Look to Jesus, యేసయ్య వైపు చూడు, the founder of your faith. విశ్వాసమునకు కర్త అయిన If you look దేవుడు. a little bit in a different direction, మనం కొంచెం అయినా పక్కకు చూస్తే what is the end result? ఆ చివరకు ఎలా ఉంటది రిజల్ట్? It will not be a glorious life. అది మహిమ అయిన జీవితంగా ఉండదు. It will be a life full of problems. అది జీవితం అంతా సమస్యలతో నిండిదిగా It will be ఉంటుంది. a life of failure. జీవితంలో ఓటములు ఉంటాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But when you look to కానీ Jesus, యేసయ్య వైపు మనం చూసినప్పుడు it is a straight అది journey. నేరైన ప్రయాణముగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let your eyes మీ కన్నులు in 2021 2021 సంవత్సరంలో be fixed on Jesus. యేసయ్య వైపు నిలుపుదాం. Everybody lift your hands to the అందరూ మీ Lord. చేతులు పైకి We're చెప్పండి. going to pray for two things right now. ఈ రోజు రెండు విషయాల కోసం ప్రార్థన చేయాలి. Lord, దేవా, make my heart thankful. దేవా, నేను కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయి. Make my heart thankful. నా హృదయం కృతజ్ఞత చెల్లించు. Fix my eyes, నా Lord. కన్నులు మీ మీద నిలిపేందుకు Help me to look only to Jesus. యేసయ్య మిమ్మల్ని మాత్రమే చూడాలి. Everybody pray. అందరూ Hallelujah. చెప్పండి, యేసయ్య నా కన్నులు Hallelujah. నీ మీద నిలపాలి. నా Hallelujah. కన్నులు మీ మీద Hear నిలపాలి. your children's prayer, Lord. ఈ తండ్రి మీ బిడ్డలు Grant ప్రార్థన their చేస్తున్నారు. request, oh God. నన్ను వారు మనవి చేస్తున్నారు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Number one, మొదటిగా give thanks. దేవుని కృతజ్ఞత Number చెల్లించాలి. two, రెండవది, keep looking at Jesus. మనం యేసయ్య వైపే Don't చూడాలి. look at anybody else. అటు ఇటు చూడకూడదు. People will do you wrong. మనుషులు మనం తప్పు చేసామంటే They'll speak about you. మీ గురించి మాట్లాడతారు. They will stab your back. మన వెనక మాట్లాడతారు. They will start gossip and rumors about you. మన గురించి పుకార్లను పుట్టిస్తారు. Don't look in that direction at all. అటువైపు చూడొద్దు. Keep looking to Jesus. యేసయ్య వైపే చూడు. Hallelujah. హల్లెలూయా. Your race will be a glorious race. మన మార్గము మహిమకరంగా ఉంటుంది. Number three, మూడవది, in Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, let us read verses 29 and 30. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 30. 28, 29, please. 28 29. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసయ్య చెప్తున్నాడు, those who are heavy laden with burden, ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా come to నా me. యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను. Everybody listen. అందరూ వినండి, Everybody listen. అందరూ వినండి. In the Christian life, క్రైస్తవ జీవితంలో there are challenges. సవాళ్ళు ఉన్నాయి. There are sacrifices. త్యాగం కూడా ఉంది. There are sufferings. శ్రమ ఉంది. But అయినా there is a greater blessing in the Christian life. క్రైస్తవ జీవితంలో ఎక్కువైన ఆశీర్వాదం ఉంది. You know what that is? Do you know what that is? అదేంటో తెలుసా? That is functioning from a place of rest. మనము విశ్రాంతి అనే స్థలము నుండి పనిచేస్తున్నాం. ఇప్పుడు I want you to learn this morning. ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. Christians are too tired. Christians are too tired. క్రైస్తవులు చాలా అలసిపోయి ఉన్నారు. Praise the Lord. దేవునికి Very స్తోత్రం. tired. చాలా అలసిపోయి ఉన్నారు. Little bit ministry. కొంచెం సేవ చేయగానే, Oh brother, I'm tired. అయ్యా నేను అలసిపోయాను. A little bit work. చిన్న పని చేయగానే, Brother, I have to go to work and then come to Bible study. I'm too tired. అయ్యా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ బైబిల్ స్టడీకి రావాలి, అయ్యో నేను I అలసిపోయాను. have to go to work and then come for evening prayer meeting. I'm too అయ్యా tired. నేను పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడికి రావాలని అలసిపోయాను. You should not be tired. మనం అలసిపోకూడదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Why? ఎందుకని? ఎందుకంటే As a Christian, క్రైస్తవులముగా you work from the place of rest. మనము విశ్రాంతి కలిగిన వారముగా ఉండి పని I చేస్తున్నాం. say this with utmost humility and no pride. మనము ఇందాకనే చెప్పాను, తగ్గింపులో ఏం లేదు, గర్వం లేదు. Praise the Lord. Hallelujah. I'm saying it with humility. నేను తగ్గింపు This is my మాట్లాడుతున్నాను. third sermon today.
ఇది నా మూడవ వర్తమానం. I have one more this evening. సాయంత్రం ఇంకో వర్తమానం ఉంది. Every Sunday I preach about 4 to 5 times. ప్రతి ఆదివారం 4-5 వర్తమానాలు చెప్తాను. The scientists tell us, ఒక సైంటిస్ట్ ఇలా చెప్తున్నాడు, if you preach like I preach, నేను వాక్యాన్ని ప్రసంగించేలాగా with a ప్రసంగిస్తే, lot of energy, we scream and shout and preach. శబ్దము చేస్తూ పెద్దగా ప్రసంగం చేస్తే, Scientists tell us, సైంటిస్ట్ చెప్తారు, if you do that for 1 hour, ఒక గంట సేపు చేస్తే it is like working 8 hours of physical labor. 8 గంటలు పని చేస్తే ఎలా ఉంటదో అంత అలసట ఉంటది. If you do it for 2 hours, 2 గంటలు అలాగే కేకలు వేసి it is 16 hours of work. 16 గంటలు పని If you చేసినంత do it అలసట. 3 hours, 3 గంటలు ప్రసంగిస్తే 24 hours of work. 24 పని గంటలతో సమానం. If you do it for 4 hours, 4 గంటలు ప్రసంగిస్తే 32 hours of work. 32 గంటలు పని చేసినంత Hallelujah. సమానం. హల్లెలూయా. What keeps you going? ఏది మనం ముందుకు నడిపిస్తుంది? You're not functioning from your strength. మనం మన సొంత బలముతో పని I చేయట్లేదు. know where my position is. నా స్థానం ఎక్కడ ఉందో నాకు తెలుసు. I am in the place of rest. నేను విశ్రాంతితో నిండి ఉన్నాను. God took 6 days to create the heaven and earth. దేవుడు 6 దినములు పట్టింది ఆకాశం నుండి కలిసి 6th చేయడానికి. day he made man. 6 దినములో 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు. Man's first day on earth మనిషి యొక్క మొదటి రోజు was the day of rest. విశ్రాంతి దినము. Hallelujah. హల్లెలూయా. If you look at the Jewish culture, యూదుల ఆచారాన్ని చూస్తే till today, ఈ రోజు కూడా their day begins at 6 o'clock in the evening. వారి రోజు సాయంత్రం 6 గంటలతో ప్రారంభమవుతుంది. When does the day begin for us? మనకు రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? 12 a.m. midnight. మధ్యరాత్రి 12 గంటలకి. That is all the English fellows' problem. అది ఇంగ్లీష్ వారి సమస్య. They made that problem for వారి us. అది ఆరే ఆ సమస్యను But the చేసింది. Jewish mindset, కానీ యూదుల యొక్క ఆలోచన they విధానం, work the whole day. వారు రోజంతా పని చేశారు. They come home at 5 o'clock in the సాయంత్రం evening. 5 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. They wash, freshen up, వారు సిద్ధపడతారు. and then they sit down with their family. వారు కుటుంబంతో కూర్చుంటారు. They begin to eat, వారు భోజనం చేస్తారు. enjoy family time, ఆ కుటుంబంతో మంచి సమయాన్ని and they గడుపుతారు. begin the new day in rest. వారు క్రొత్త దినాన్ని విశ్రాంతితో ప్రారంభిస్తారు. Nicely sleep. మంచిగా నిద్రపోతారు. Hallelujah. హల్లెలూయా. You begin the day in rest. వారు దినాన్ని విశ్రాంతితో ప్రారంభిస్తారు. Humanity began in rest. మనుషులు విశ్రాంతితోనే ప్రారంభమైంది వారి జీవితం. Hallelujah. హల్లెలూయా. When you got saved, దేవుడు మనల్ని రక్షించినప్పుడు, Ephesians 2 tells us, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వాక్యం చెప్తుంది, God delivered us from the world, flesh and the devil. దేవుడు శరీర క్రియల నుండి సాతాను నుండి విడిపించాడు. Verses 5 and 6 tells us, 5-6 వచనాలు చెప్తుంది, He raised us up. దేవుడు మనల్ని క్రీస్తు కూడా He లేపాడు. seated us with Jesus మన Christ. క్రీస్తు కూడా కూర్చుండబెట్టాడు. Where did your Christian life begin? క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? From a place of rest. విశ్రాంతితోనే ప్రారంభమవుతుంది. Jesus is telling you in the new year, యేసయ్య మన కొత్త సంవత్సరం చెప్తున్నాడు, come to me. నా యుద్ధకు రా. You know why prayer is important every day? ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయాలి? అది ఎందుకు ప్రాముఖ్యమైంది? When you come in prayer, మనం ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు you are letting go of the burdens. మన భారాన్ని There తొలగించేసుకుంటాం. is a beautiful English song. ఒక అద్భుతమైన ఇంగ్లీష్ పాట ఉంది. What a friend we have in Jesus. యేసయ్య మనకు ఎంత అద్భుతమైన స్నేహితుడు. All our sins and griefs to bear. మన యొక్క పాపమును మన భారమును మోసినవాడు. What a privilege we carry in prayer. ప్రార్థన అనేది ఎంత భాగ్యమైనది. The song was written by a man ఈ పాటను ఎవరు రాశారంటే, who was about to marry a woman. ఆయన ఒక ఆమెను వివాహం చేసుకోవాలి. He really loved that woman. ఆమెను చాలా ప్రేమించాడు. When he was about just one day before the marriage, వివాహానికి ఒక రోజు ముందు the lady went with her friends to the water. ఆమె నీటి దగ్గరకు వెళ్ళింది ఆ స్నేహితులతో. And then when they went for a boating, వారు బోటింగ్ కి వెళ్లారు. something happened in the water. ఆ నీళ్ళలో ఏదో జరిగింది. Disaster struck. ఒక సమస్య వచ్చింది. And all the women in the boat died. ఆ బోట్ లో ఉన్న స్త్రీలందరూ కూడా చనిపోయారు. This man was about to marry her. ఆమెను పెళ్లి చేసుకోవాలి పక్క రోజున. They came and told him, వారు వచ్చి చెప్పారు, brother, you were engaged to this girl. అయ్యా ఈమెతో నీకు వివాహము నిశ్చయం చేయబడింది. That girl, your fiance, died. అయ్యా నువ్వు వివాహం చేసుకోవాలనుకున్న ఆమె చనిపోయింది. His heart was broken. ఆయన హృదయం పగిలిపోయింది. He was filled with grief and sadness. ఆయన బాధ దుఃఖ విచారంతో నిండిపోయాడు. That is when he began to write that song. ఆ పాటను అప్పుడే రాశాడు. What a friend we have in Jesus. That's the song he wrote. ఈ పాటను రాశాడు. And in that song he says, ఆ పాటలో ఇలాగ చెప్తున్నాడు,
God bears, Jesus bears all our sorrow and our grief. మన చింతలను విచారములను యేసయ్య భరించాడు. How is that happening? అది ఎలా జరిగింది? Through the privilege of prayer. ప్రార్థన అనే భాగ్యం వల్ల The మనకు more దొరుకుతుంది. you come in prayer, మనం ఎంత అధికంగా ప్రార్థన చేస్తామో the more weight falls off. మన మీద ఉన్న భారము అంత తొలగిపోతుంది. That's why Jesus says, అందుకనే యేసయ్య చెప్తున్నాడు, as we read in Matthew 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, take my yoke. నా కాడిని మోయాలి, It is light. అది తేలిగ్గా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Third decision you are going to make for 2021. 2021 సంవత్సరం ఎలాంటి నిర్ణయం What is తీసుకోబోతున్నావు? the first one? మొదటి నిర్ణయం ఏంటి చెప్పండి? Give thanks to Him. ప్రభుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Okay, what is the second one? రెండవది ఏంటి చెప్పండి? Look to Jesus. యేసయ్య వైపు చూడాలి. Amen. Amen. The founder of your faith. మన విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూడాలి. Number 3, what? మూడవది ఏంటి? Keep coming every day to Jesus. ప్రతిరోజు కూడా యేసయ్య దగ్గరకు Keep వస్తూనే coming ఉండాలి. in prayer. ప్రార్థనలో ఆయన Let దగ్గరికి Him వెళ్ళాలి. carry your burden. ఆయన మన భారాన్ని మోయాలి. If you have family problem, నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? bring that burden to Jesus ఆ in prayer. భారాన్ని యేసయ్య దగ్గరకు ప్రతిరోజు If you have తీసుకురా. financial problem, ఆర్థిక సమస్యలా? bring that burden to Jesus in ప్రతిరోజు prayer. యేసయ్య దగ్గరికి తీసుకొని రా. If you have enemies, నీకు శత్రువులు ఉన్నారా? bring that burden to Jesus in ఆ prayer. భారమును యేసయ్య దగ్గరకు ప్రార్థనతో తీసుకురా. If you have sickness in your body, నీ శరీరంలో బాధ ఉందా? bring that burden to Jesus ఆ in భారమును prayer. యేసయ్య దగ్గరకు ప్రార్థనలో తీసుకొని రా. You are called to function from a place of rest. మనము విశ్రాంతి కలిగిన వారముగా జీవించాలి లోకంలో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In these days, ఈ రోజుల్లో Christians are stressed. క్రైస్తవులు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. Oh, too much stress, brother. చాలా ఒత్తిడి. And so what they are doing, కాబట్టి ఏం చేస్తున్నారు? in our city in Bangalore, బెంగళూరు పట్టణంలో we have believers విశ్వాసులు who are going to what is his name, Sri Ravi Shankar, రవిశంకర్ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. for 3 days meditation camp. 3 రోజులు మెడికేషన్ క్యాంప్, They are doing yoga. యోగా చేస్తున్నారు. Christian, క్రైస్తవులు, child of God, దేవుని బిడ్డలు, washed in the blood of Jesus, యేసయ్య రక్తం చేత కడుగబడిన వారు going for meditation to another man. మెడిటేషన్ కు ఇంకో చోటుకి వెళ్తున్నారు. Why? ఎందుకని? Chala stress, pastor. అయ్యా చాలా ఒత్తిడి ఉంది నా మీద. Why you have stress? అయ్యా ఎందుకు అసలు ఒత్తిడి? Because you are not coming to Jesus. మీరు యేసయ్య దగ్గరకు రావట్లేదు. Daily you are carrying burden. ప్రతిరోజు నీ భారాన్ని నువ్వు మోస్తున్నావు. Daily you are carrying burden on your ప్రతిరోజు back. నీ భారాన్ని నువ్వు మోస్తున్నావు. This is my younger brother. నా Younger Sahodar. brother. My younger brother. తమ్ముడు, Come on my back. If I carry him like this, నేను ఆయన ఇలా మోసినప్పుడు how long can I do this? ఎంతసేపు చేయగలను? Maybe for 1 minute, 1 నిమిషం చేయగలనా? 2 minutes, 2 నిమిషాలు, 3 minutes, 3 నిమిషాలు, 5 minutes. 5 నిమిషాలు. After some time, what happens? ఆ కొద్దిసేపు తర్వాత ఏమవుతుంది? This morning he had puri. This morning he had puri. Help me, ఆయన pastor. పూరి తిన్నాను. Pastor is slowing me. Too much weight on my back. నా మీద చాలా బరువు ఉంది. Hallelujah. Hallelujah. This morning he ate, what else you ate? Bread. బ్రెడ్ తిన్నాడు ఉదయం. Hallelujah. Hallelujah. He had coffee. కాఫీ తాగాడు. Yesterday full fish batting. నిన్న ఫుల్ గా ఫిష్ Too తిన్నాడు. much weight. చాలా బరువు. How much can you carry? నేను ఎంత మోయగలను? How long can you carry? ఎంతసేపు మోయగలను? Many believers look like this. అనేక మంది విశ్వాసులు ఇలా ఉన్నారు. Every day going to work like this. ప్రతిరోజు ఇలానే పనికి వెళ్తున్నారు. Big burden on the back. వారి మీద చాలా బరువు ఉంది. And the burden is pushing them down. ఆ భారం వారిని కిందకి They were నెట్టేస్తుంది. supposed to run for Jesus. వారు యేసయ్య కొరకు పరిగెత్తాల్సిన వారు. They are in a race. They are in a race. వారు పరుగు పందెంలో ఉన్నారు. But instead of running in the race, కానీ వారు పరుగు పందెంలో ఉండాల్సిన they బదులుగా are slowly walking వారు చిన్నగా నడుస్తున్నారు. because there's too much burden on the ఎందుకంటే back. వారి మీద చాలా బరువు ఉంది. But when you come to కానీ Jesus, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, when you come in prayer, ప్రార్థనకు వచ్చినప్పుడు Jesus begins to roll every burden away. యేసయ్య నీ మీద ఉన్న ప్రతి భారాన్ని తొలగిస్తాడు. Come on and give Jesus a hand clap of యేసయ్యకు praise. చప్పట్లు కొట్టి మహిమపరుస్తారా? Come on and give Jesus a hand యేసయ్యకు clap. వందనాలు చెప్పండి. When you come to Jesus, యేసయ్య వైపు చూసినప్పుడు you will physically feel the change. మన శరీరంలో కూడా ఒక మార్పును చూస్తాము. Many times I have felt this. చాలాసార్లు నాకు ఇది అనిపించింది. Come into prayer.
ప్రార్థనలోకి వెళ్ళి be in the place of prayer, ఈ ప్రార్థనలో కూర్చొని and you will feel a refreshing in your spirit. మన ఆత్మలో ఒక నూతన ఉజ్జీవం All కలగడం the మనం చూస్తాం. burdens fall away. భారమంతా పోయింది. Hallelujah. హల్లెలూయా. Third decision for 2021. 2021 సంవత్సరం మూడవ పని, Come to Jesus. ఆయన యుద్ధకు రండి. Keep coming every day. యేసయ్య దగ్గరకు ప్రతిరోజు రండి. Receive rest from him. ఆయన నుండి విశ్రాంతిని పొందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవది, I said this morning నీ ఉదయకాల సమయం చెప్పాను. in Colossians chapter 2 verse 6 it says, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:6 if you are saved, మనం రక్షణ పొందితే, if you are a child of God, మనం దేవుని బిడ్డలం అయ్యాం కాబట్టి he says walk in him, మనం ఆయనతో నడవాలి. be rooted in him. మనము ఆయన వేరు పారాలి. John 15 verse 4. యోహాను సువార్త 15:4 Let చెప్పినట్లుగా, us read quickly. యోహాను సువార్త 15:4. Hallelujah. John 15:4. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. We just finished 365 days. మనం 365 రోజులు ముగించాం. We come to a new year. కొత్త సంవత్సరంలోకి వచ్చాం. When you look back at 2020, 2020 మనం వెనక్కి తిరిగి చూస్తే, how much fruit has your life produced? మన జీవితంలో ఎంత ఫలము ఉనింది, How much spiritual fruit have you produced? ఎంత ఆత్మ సంబంధమైన ఫలమును మనం ఫలించాం. Think about it for a minute. దాని ఒక నిమిషం ఆలోచిస్తారా? In your life, మన జీవితంలో if there is no spiritual fruit, ఆత్మ సంబంధమైన ఫలము లేకపోతే, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, the axe is laid at the root. ఆ గొడ్డలి చెట్ల పైన ఉంచబడి A ఉంది. fruitless tree will be cut off and thrown in fire. ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. This is very important for a believer. ఇది విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనది. What is the fruit that you are bearing? మనం ఎలాంటి ఫలాన్ని ఫలిస్తున్నాం? In your, as Colossians 2:6 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:6 చెప్తుంది, be rooted in Jesus. మనం క్రీస్తులో వేరు పారాలి. I told the church in the morning service, ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని what చెప్పాను. is in the root, ఆ వేరులో ఏముంటదో that is what will show up in the fruit. అది ఫలములో కనబడుతుంది. Praise the Lord. హల్లెలూయా. What is in the root ఆ వేరులో ఏముందో will manifest in the fruit. అది ఫలములో కనబడుతుంది. What are you manifesting? మనం ఏం చూపిస్తున్నాం లోకానికి? ఏ ఫలం ఫలిస్తున్నాం? If somebody does something wrong to you, ఎవరైనా నీకు కీడు చేస్తే, and if you are manifesting bitterness, నువ్వు చేదును ఆ మనిషి మీద కలిగి ఉంటే, that means your root is not in Jesus. నీ యొక్క వేరు యేసయ్యలో లేదు. That is why you are bearing the fruit of bitterness. అందుకనే చేదైన ఫలమును ఫలిస్తున్నాం. If you're manifesting unforgiveness, మనం క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు your root is not in Jesus. మన వేరు యేసయ్యలో లేదు. What is the Father looking for? తండ్రి దేని కొరకు చూస్తున్నాడు? He's looking for fruit. ఆయన ఫలము కొరకు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Everybody lift your hands to the అందరూ Lord. చేతులు చెప్పండి. Everybody tell the Lord, అందరూ దేవునికి చెప్పండి. God, this year, దేవా 2021 2021, may the Father find fruit in my life. తండ్రి అయిన దేవుడు నాలో ఫలమును చూచును May the గాక. Father find fruit in my life. తండ్రి అయిన దేవుడు నా జీవితంలో ఫలమును I చూచును don't గాక. want to be a fruitless person, oh ఫలము God. లేని వానిగా నేను బ్రతకనయ్యా. Make me fruitful, oh God. ఫలము కలిగిన వానిగా నన్ను I చేయండి. give myself into your hands, నన్ను మీ Jesus. చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను. Make me fruitful, oh God. నన్ను ఫలభరితంగా చేయండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Next, మరి ఒకటి, what is first? మొదటిది ఏంటి చెప్పండి? I'm going to test you like this only. మిమ్మల్ని ఇలానే ప్రశ్నలు అడుగుతాను. Because you have to learn the word of God. ఎందుకంటే వాక్యాన్ని నేర్చుకోవాలి మీరు. See, we have 53 Sundays in a year. ప్రతి సంవత్సరం 53 ఆదివారాలు. What many Christians they do, you know what? క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? They come to church, చర్చికి వస్తారు, they will find a nice chair, ఒక మంచి కుర్చీ చూసుకుంటారు, they will sit down, ఇలా కూర్చుంటారు, nice and comfortable. చాలా కంఫర్ట్ గా. I want you to all see, nice and comfortable. ఇలా కూర్చొని Pastor will be preaching. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు. Presence of God is nice and దేవుని సన్నిధి చాలా బాగుంది. praise the Lord. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Resting. విశ్రాంతి. We had no rest. విశ్రాంతి లేదు కదా. I'm also resting. Nice sitting in the కాబట్టి chair. విశ్రాంతి. Hallelujah. హల్లెలూయా. Come to church. చర్చికి వచ్చి
fall asleep. నిద్రపోయి Or one more group is there. ఇంకో గుంపు వారు Their eyes will be on the stage, స్టేజ్ మీదనే చూస్తా ఉంటారు, but mind will be in market. కానీ మనసేమో మార్కెట్ లో ఉంటది. After 2 o'clock, 2 గంటలకి ఇప్పుడు రోజు పెద్ద మాంసలు అబ్రహాం తినేసాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I'm going to go cook at home. నేను ఇంటికి వెళ్ళేసి వండాలి, I should go to my cousin's house today. నేను బంధువుల ఇంటికి వెళ్ళాలి. Mind everywhere else. మనసు అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. There is one more group. ఇంకో గుంపు వాళ్ళు They will listen to the word. దేవుని వాక్యాన్ని వింటారు, They will pay attention. వాళ్ళు గమనిస్తారు. చాలా ఉంది మెసేజ్. చాలా ఉంది మెసేజ్. After that, తర్వాత they will forget everything మర్చిపోతారు, and they will go home. ఇంటికి వెళ్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That should not be our story. అది మన కథగా ఉండకూడదు. We have come to church మన చర్చికి వచ్చాం 53 Sundays. 53 ఆదివారాలే. If anybody asked you, ఎవరైనా మిమ్మల్ని అడిగితే what did pastor preach second Sunday of last February? ఫిబ్రవరిలో 2వ ఆదివారం ఏం వాస్తవ ప్రసంగించారంటే, How many of you can give an answer? మీరు జవాబు చెప్పొచ్చు. You know why we cannot give an answer? మనం ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాం? Because we are professional in forgetting 53 sermons. 53 ప్రసంగాలను మర్చిపోవడంలో మనం నైపుణ్యత కలిగిన We have వారం. practiced it every year like that only. ప్రతి సంవత్సరం అంతే మనం. No, we should not do that. అలా చేయొద్దు. Because when pastor comes and preaches the word from here, పాస్టర్ గారు వచ్చి ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పినప్పుడు he is bringing what? ఏం తీసుకొస్తున్నారు? God's word for you. దేవుని యొక్క వాక్యాన్ని మీకు తీసుకొస్తున్నారు. God is always speaking. దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ He is ఉన్నాడు. bringing God's word for you. దేవుని యొక్క మాటను మీకు తీసుకొని వస్తున్నారు. You should receive it. మనం దాన్ని పొందాలి. Okay? హల్లెలూయా. And then you should go practice it. అప్పుడు మనం వెళ్ళి దాన్ని అలాగా చేయాలి. Every message you practice, you will never forget. మనం అనుసరించినప్పుడు ప్రతి ప్రసంగం మనకు గుర్తుంటది. Try it this year. Try it ఈ this year. సంవత్సరం ప్రయత్నం చేయండి. Every message you put to practice, ప్రతి వర్తమానాన్ని అలాగనే జీవించడానికి ప్రయత్నం you will చేయండి. never forget. మీరు ప్రసంగాలను మర్చిపోరు. Hallelujah. హల్లెలూయా. You will grow. మనం ఎదుగుతాం. Okay, what is number 1? మొదటిది ఏంటి చెప్పండి? Give thanks. వందనాలు, కృతజ్ఞత. Number 2. రెండవది ఏంటి? Look to Jesus. యేసయ్య వైపు చూడాలి. Number 3. మూడవది ఏంటి? Are you speaking in tongues? భాషలో మాట్లాడుతున్నారా? What are you saying? ఏం చెప్తున్నారు? ఎవ్రీ డే వి హావ్ టు గో. Come to Jesus. యేసయ్య దగ్గర రావాలి. Everybody say with me. అందరూ నా వెనక చెప్పండి. Number 3. మూడవది Come to Jesus. యేసయ్య దగ్గరకు రావాలి. All my brothers in the back. సహోదరులందరూ వెనకున్నవారు, You are strength. Amen. మీరు బలమైన వాళ్ళు, అవునా? Come on, all the brothers in the back. సహోదరులందరూ చెప్పండి. Number 3. మూడవది ఏంటి? Come to Jesus. యేసయ్య దగ్గర రావాలి. Hallelujah. హల్లెలూయా. Brothers, if you keep coming to Jesus, సహోదరులారా, మీరు యేసయ్య దగ్గరకు మరలా వస్తే daily load is off your back. ప్రతి రోజు భారం తొలగిపోతది They మనకి. carry a lot of load. మీరందరూ కూడా చాలా భారాన్ని మోస్తారు. Load of family, కుటుంబం, load of business, వ్యాపారం, load of children, పిల్లలు, load of house rent, ఈ బాడు కట్టాలి, electricity, water bill, కరెంటు బిల్లు, నీటి బిల్లు, lot of load. అనేకమైన Come to భారాలు. Jesus every యేసయ్య day. దగ్గరకు ప్రతిరోజు రండి. What is number 4? నాలుగవది ఏంటి? మర్చిపోయాను. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవది, Root. Where should your root be? మన వేరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడే చెప్పాము. Hallelujah. హల్లెలూయా. John 15. యోహాను సువార్త Verse 4. 4వ వచనంలో ఏం చేస్తే కావాలా? మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలని చెప్పండి. మన రూట్ ఎక్కడ ఉంది? వేరు ఎక్కడ రూట్ ఉండాలి? యేసయ్యలో ఉండాలి. ఫ్రూట్ జీసస్. అప్పుడు ఫలము కూడా యేసయ్యగానే. నంబర్ 4. హల్లెలూయా. ఎవ్రీబడీ సే విత్ మీ. నాలుగోది చెప్పండి అందరూ. ఐ విల్ బి ఫ్రూట్ఫుల్. నేను ఫలించేవానిగా ఉంటాను. ఫ్రూట్ఫుల్. ఫలించేవానిగా. హల్లెలూయా. 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 నంబర్ 5. ఐదవది obedience. లోబడాలి. రీడ్ విత్ మీ. చూడండి, John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం verse 14. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. Hallelujah. హల్లెలూయా. What is Jesus teaching here? యేసయ్య ఏం చెప్తున్నారు? Please read again. 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. You are my friends. మీరు నాకు స్నేహితులు if you do what I command. నేను ఏం చెప్తానో మీరు అది చేయాలి. One more test. మరొక పరీక్ష. Look back at 2020.
మీరు మనం 2020 చూద్దాం. and think about all the things that you did which Jesus said. యేసయ్య చెప్పినవన్నీ చేశామా? Look back at your year and వెనకెళ్ళి see. చూడండి. Many believers, చాలా మంది they విశ్వాసులు don't even know what Jesus said యేసయ్య ఏం చెప్పాడో కూడా తెలియదు. because they don't read the Bible. ఎందుకంటే వాక్యం చదవం కదా. Where is the words of Jesus? యేసయ్య మాటలు ఎక్కడ ఉన్నాయి? If you are a New Testament believer, మనం క్రొత్త నిబంధన విశ్వాసులమైతే read the Bible. బైబిల్ చదువుదాం. If you don't know how to read and write, వాక్యం చదవడం రాయడం రాదా మనకు? everybody has this, right? ప్రతి దగ్గర ఫోన్ ఉంది కదా. Hallelujah. Hallelujah. Listen to audio Bible. దేవుని యొక్క బైబిల్ ను, ఆడియో బైబిల్ ను వినండి. Listen to the teachings of Jesus. యేసయ్య బోధనలు వినండి. How can you do what he says if you don't even know what he said? యేసయ్య ఏం చెప్పాడో మనకు తెలియకుండా యేసయ్య చెప్పింది ఎలా చేయగలం మనం? If you are his friends, మనం ఆయన స్నేహితులమైతే, if you are his disciples, మనం ఆయన శిష్యులము, can you practice what Jesus said? యేసయ్య ఏం చెప్పాడో మనం అది చేస్తాం. Jesus said, forgive. యేసయ్య చెప్పాడు క్షమించు. Forgive. క్షమించుదాం. Will you be able to forgive? క్షమించగలమా? Jesus said, love your enemies. శత్రువును ప్రేమించమని చెప్పాడు. Love your enemies. శత్రువును ప్రేమించమన్నాడు. Will you be able to love your enemy? శత్రువును ప్రేమించగలమా? Can you practice what Jesus said? యేసయ్య ఏం చెప్పాడు దాన్ని అనుసరించగలమా? If you practice what Jesus said, యేసయ్య చెప్పింది మనం అనుసరించినట్లయితే India will become a different place. భారతదేశము ప్రత్యేకంగా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. What does India need? భారతదేశానికి అవసరమైంది ఏంటి? They need Jesus. యేసయ్య అవసరము. Mahatma Gandhi said, right? మహాత్మా Gandhi. గాంధీ చెప్పారు కదా. What did Gandhiji say? గాంధీజీ గారు ఏం చెప్పారు? He said, I like the Christ of the Bible, బైబిల్లో ఉన్న క్రీస్తు నాకు ఇష్టము, but I don't like these Christians who carry the Bible. కానీ ఆ బైబిల్ మోసే క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదని చెప్పి. Why? ఎందుకని? We know only to carry the Bible. మనకు బైబిల్ మోయడమే తెలుసు. We'll give good pose with the Bible. బైబిల్ పట్టుకొని మంచి పెట్టుకొని ఫోటో తీసుకుంటాం. We will keep the Bible under our pillow. బైబిల్ ను తల కింద పెట్టుకొని నిద్రపోతాం. We use the Bible only as pillow. మనం బైబిల్ ను దిండులాగానే వాడుకుంటాం. Some people have a special place in the shelf. షెల్ఫ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంటది బైబిల్ పెట్టడానికి. But the Bible is all over, all around us, but not inside of us. బైబిల్ మన చుట్టూ ఉంది కానీ మన లోపల లేదు. That's the problem. అదే సమస్య. When you practice what he said, దేవుడు చెప్పిన మాటను మనం when అనుసరించినప్పుడు, you obey what he said, దేవుడు చెప్పిన దానికి లోబడినప్పుడు your life will be greater, మన జీవితము గొప్పగా more ఉంటుంది, powerful, ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది, transforming, రూపాంతరం చెందిన వారంగా a ఉంటాం, great role model. మనము గొప్ప మాదిరిగా ఉంటాం. Hallelujah. Hallelujah. Number one, what we should do? మొదటిది మనం ఏం చేస్తాం చెప్పండి? Everybody. అందరూ చెప్పండి. అమ్మా ఏమైందమ్మా, భోజనం లేదా, ఇడ్లీ కాలేదా, చెప్పండి. ఏం ఫస్ట్ నంబర్ వన్, మొదటిది ఏంటి చెప్పండి? గివ్ థాంక్స్. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. If you are not going to open your mouth మీరు నోరు తెరవకపోతే and say, చెప్పకపోతే how will you remember? మీరు ఎట్ట గుర్తు పెట్టుకుంటారు? Only when you open your mouth and speak, మీరు నోరు తెచ్చి పలికినప్పుడే God will fill you. దేవుడు మిమ్మల్ని నింపుతాడు. When you say it, మీరు చెప్పినప్పుడు, confess it, మనం పలికినప్పుడు it will start to register in your mind and your heart. అది మన మనస్సులో ముద్రించబడుతుంది. Number one, what are we going to do? మొదటిది ఏం చేయాలి చెప్పండి? Give thanks. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు Hallelujah. చెల్లించాలి. హల్లెలూయా. Number two, what are we going to రెండవది ఏం do? చేయాలి? Look to Jesus. యేసయ్య వైపు చూడాలి. Number three. మూడవది ఏం చేయాలి? Yes. Number four. నాలుగవది. Number five. ఐదవది. Obedience. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా turn with me to 2 Corinthians. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. Thank you, Jesus. Let's go to the book of 2 Corinthians. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, chapter 7, 7వ అధ్యాయము, verse 11. 11వ వచనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He talks about repentance. ఇది పశ్చాత్తాపం గురించి చెప్పబడుతుంది. Please read this verse. ఈ వచనం చదువుదాం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. Hallelujah. హల్లెలూయా.
Paul mentions something very unique about repentance here. ఇక్కడ పశ్చాత్తాపం గురించి చాలా ప్రత్యేకంగా We చెప్పబడుతుంది. have to give God thanks. మనం దేవునికి వందనాలు చెప్పాలి. Practice all the things I shared with you. నేను మీతో చెప్పినవన్నీ కూడా మీరు But అనుసరించాలి. there's one more thing that we need to practice. మరి ఒకటి మనం అనుసరించాల్సి ఉంది. Having repentance as our daily process in our life. మనము పశ్చాత్తాపము అనేది ప్రతిదిన అనుభవంగా కూడా ఉండాలి. Something that Paul writes about repentance here we need to look at. ఇక్కడ ఏ విధమైన పశ్చాత్తాపం గురించి రాస్తున్నాడో మనం గమనించాలి. How does genuine repentance manifest in our attitude? నిజమైన పశ్చాత్తాపము ఏ విధముగా మనల్ని మారుస్తుందో చెప్పబడుతుంది. See, many people think repentance means like this. చాలా మంది ఏమనుకుంటారంటే పశ్చాత్తాపం అంటే I feel bad for what I did. నేను చేసింది తప్పు అని నాకు అనిపిస్తుంది, So I cry. కాబట్టి నేను ఏడుస్తాను, I pray. నేను ప్రార్థన I చేస్తాను, let it at the feet of Jesus. నేను యేసు దగ్గర కూర్చుంటాను, Done. అయిపోయింది. No, the Bible, Paul gives us a very strong picture of this word. ఇక పశ్చాత్తాపము అనే దానికి Look at- అధికమైన అర్థాన్ని ఇస్తున్నాడు. Look at verse 11. 11వ వచనం చూడండి. He says, when a person is repenting, ఒక మనిషి పశ్చాత్తాపపడితే there is earnestness. అతని జీవితంలో The first word, Pastor. Earnestness. ఎట్టి జాగ్రత్త. Hallelujah. హల్లెలూయా. What does this word earnestness refer to? జాగ్రత్త అని దేని ఎలాగ చెప్పబడుతుంది? Remember when Elijah prayed, ఏలియా ప్రార్థన he చేసినప్పుడు prayed with earnestness. ఆసక్తితో ప్రార్థన చేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Another word meaning for that word దానికి మరి ఒక అర్థం ఏంటి అంటే is aggressiveness. అది చాలా Aggressive. తీవ్రముగా. Praise the Lord. హల్లెలూయా. He prayed one time ఒకసారి ప్రార్థన చేశాడు, and it did not rain for 3 years. ఆయన 3 సంవత్సరాలు వర్షం పడలేదు. Amen. ఆమేన్. But now God tells him, ఇప్పుడు దేవుడు మరలా చెప్పాడు, go tell Ahab, నువ్వు వెళ్ళి ఇప్పుడు వెళ్ళు, go tell Ahab, అహాబ్ దగ్గరికి వెళ్ళు, and tell him ఆయనకి చెప్పు that it is going to rain. వర్షం పడబోతుంది. Elijah goes and tells him, ఎలీషా వెళ్ళి చెప్పాడు. and after that he goes into prayer. ఆ తర్వాత వెళ్ళి ప్రార్థన First చేశాడు. time he prays, మొదటిసారి ప్రార్థన చేశాడు, nothing happened. ఏం జరగలేదు. Second time he prays, రెండోసారి ప్రార్థన third చేశాడు, time he prays, మూడోసారి ప్రార్థన fourth చేశాడు, time he prays. నాలుగోసారి ప్రార్థన He చేశాడు. buries his head between his knees. అతని తల అతని మోకాల సందులో పెట్టాడు. Aggressive. చాలా తీవ్రంగా. Hallelujah. Hallelujah. In true repentance, నిజమైన పశ్చాత్తాపం there is an aggressiveness. ఒక తీవ్రత కలిగి ఉంటది. What I did in the past, అయ్యో నేను ఏం చేశాను గతంలో, if I repent from it, నేను దాన్ని నిజంగా my పశ్చాత్తాపడితే repentance is in aggressiveness. అది చాలా తీవ్రమైన పశ్చాత్తాపం I అయితే will not go back to it. నేను మరలా దాన్ని చేయడానికి వెళ్ళను. It's Elijah prayed with aggressiveness అలాంటి తీవ్రతతో ఏలియా ప్రార్థన చేశాడు until something happened. అది జరిగేదాకా. Hallelujah. హల్లెలూయా. The second word we see, రెండవ మాటను 2 చూస్తున్నాం. Corinthians 7:11. 7వ అధ్యాయం 11వ What eagerness to clear yourselves. ఎట్టి అభిలాషను, To clear yourselves. నిన్ను నువ్వు నిర్దోషినిగా చేసుకోవడానికి That ఎలాంటి is- అభిలాష, That is true repentance. అది నిజమైనటువంటి Hallelujah. హల్లెలూయా. When Zacchaeus జక్కయ్య invited Jesus, యేసే తన ఇంట్లోకి when పిలిచినప్పుడు, Jesus went into Zacchaeus' home, యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు and after that dinner, ఆ భోజనం అయిన తర్వాత what happened? ఏం జరిగింది? What happened? ఏం జరిగింది? Zacchaeus repented, right? జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు కదా. Please pay attention. I'm finishing in a few అమ్మ నేను minutes. ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. Zacchaeus repented. జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. But what did he do? ఏం చేస్తున్నాడు? He told the Lord, అని ప్రభువు చెప్పాడు, I will go and restore 4 times to everybody that I have done wrong. నేను అన్యాయంగా తీసుకున్న వానికి 4 గింతలు తిరిగి ఇచ్చేస్తాను. True repentance, నిజమైన there పశ్చాత్తాపం will be an eagerness to clear yourself. మనల్ని మనము పవిత్రపరచుకోవడానికి ఒక ప్రయత్నం ఉంటది. There are people who have come to the Lord. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు You have repented of your sin. వారి పాపాన్ని ఒప్పుకున్నారు. You have told the Lord sorry. ప్రభుకు చెప్పావు, అయ్యా క్షమించండి. But you have not gone to the person whom you hurted. నువ్వు ఎవరిని బాధ పెట్టావు ఆ మనిషి దగ్గరికి నువ్వు And వెళ్ళవు. you have not told them, I'm sorry. నువ్వు వెళ్ళి క్షమాపణ అడగలేదు. You have not told them, please forgive me. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి. There are people
who have cheated others. ఇతరులు మోసగించిన వారు ఉన్నారు. You have not gone back and given that money to them. ఆ ఎవరినైతే మోసగించావో వారి దగ్గరికి వెళ్ళి You only డబ్బులు said, ఇవ్వలేదు. thank you, forgive my sins, Lord. దేవా నా పాపాన్ని క్షమించు అని Thank you అడిగాం. for forgiving me, దేవా Lord. నన్ను క్షమించేందుకు వందనాలని చెప్పాం. And you left it there. మనం దాన్ని వదిలిపెట్టేసాం. But true repentance, కానీ నిజమైన the పశ్చాత్తాపం Bible says, వాక్యం చెప్తుంది there is an eagerness to clear yourself. ఒక అభిలాష ఉంటది, నేను ఎట్టయినా సరే నన్ను నేను Not పవిత్రపరచుకోవాలి. my opinion, the Bible says. వాక్యం చెప్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Whether they forgive you or not, వారు క్షమిస్తారో క్షమించరో, you have to go set your score right. దోష నివారణ కొరకు మనం పని చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My uncle, Pastor Dina Dayalan, used to say, దీనదయాళ్ గారు ఇలా చెప్తున్నారు, if you have lied and escaped taxes, మనము అబద్ధం చెప్పి ట్యాక్స్ తప్పించుకుంటే go and pay it. వెళ్ళి ట్యాక్స్ కట్టండి. Clear yourself. నిన్ను నువ్వు పవిత్రపరచుకో. As true repentance. అది నిజమైన పశ్చాత్తాపం. Hallelujah. Hallelujah. Final thing we're going to practice for 2021. 2021లో మనం చేయాల్సింది Practice true repentance. నిజమైన పశ్చాత్తాపమును Let ప్రాక్టీస్ there be చేయాలి. an aggressiveness, మనం ఆసక్తి కలిగిన an వారంగా ఉండాలి. eagerness to clear yourself. మనం దోష నివారణ కొరకు ప్రతివాదం చేయాలి. The third word Paul uses here, మూడవ పదం వాడుతున్నాడు, he says indignation. ఆగ్రహం. Indignation. ఎట్టి ఆగ్రహమును. That means holy anger. అంటే దాని అర్థం ఏంటి అంటే పరిశుద్ధమైన కోపం. See, when you repented, మనం మారు మనసు you పొందినప్పుడు repented from sin. మన పాపం నుండి క్షమాపణ Once పొందాం. upon a time, ఒక కాలమందు the sins that you used to do, మనం ఒక పాపములు చేసేవాళ్ళం. you loved those sins. ఆ పాపము చేయడంలో మనం ఆనందించాం. But when true repentance happens in your life, కానీ మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం when you పొందినప్పుడు look at that sin, మనం ఆ పాపాన్ని చూసినప్పుడు now there should be a holy anger against that sin. మనం ఆ పాపం విషయంలో ఒక పరిశుద్ధమైన కోపాన్ని కలిగి ఉండాలి. When you have a holy anger against sin, ఆ పాపం విషయంలో మనం పరిశుద్ధమైన కోపాన్ని కలిగి ఉన్నప్పుడు that thing cannot tempt you anymore. అది నిన్ను ఏ మాత్రము శోధించలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. True repentance, నిజమైన పశ్చాత్తాపం, aggressiveness నిజమైన to do what is right, ఈ సత్యమును చేయడానికి అనుసరించడానికి తీవ్రత, earnestness in clearing yourself, మనం ఎలాగైనా సరే మనం దోష నివారణ పొందాలి. holy anger against sin. పాపం విషయంలో పరిశుద్ధమైన ఆగ్రహము. The next word Paul uses, పౌలు వాడుతున్న మరి ఒక పదము what? Fear. ఎట్టి భయమును. Fear of God. దేవుని గురించిన భయము. When you have fear of God, దేవుని యొక్క భయం మనలో ఉన్నప్పుడు see, repentance will lead you మన పశ్చాత్తాపం మనల్ని నడిపిస్తుంది. to have a healthy fear of God. ఆరోగ్యకరమైన దైవ భయము. What is fear of God? దేవుని భయము ఏంటి? Deep respect of God. దేవుడు అంటే లోతైనటువంటి గౌరవం. If you have truly repented, నిజంగా మనం పశ్చాత్తాపడితే you will not be casual in church. మనము చర్చిలో ఎట్టంటే అట్ట ఉండం. You will not be casual about the things of God. దేవుని పనులు ఏదైనా జరుగుతూ ఉండనీలే అని మనం మౌనంగా ఉండం. You won't be casual about the work of the kingdom. దేవుని రాజ్యం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండం. Because you respect God. మనము దేవునిని గౌరవిస్తున్నాం గనుక. Hallelujah. హల్లెలూయా. Because your chief minister is coming to your town. మన పట్టణానికి చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు. Is your town casual? ఆ పట్టణం నిర్లక్ష్యంగా ఉంటదా? No, they are washing the whole town. లేదు, పట్టణం మొత్తం They are కడిగేస్తున్నారు. painting the whole town. గోడలన్నీ కూడా పెయింట్ వేస్తున్నారు. Even the tree they are painting. చెట్లకు కూడా పెయింట్ వేస్తున్నారు. Why? ఎందుకని? Why? ఎందుకు? Because you respect your chief minister. ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ మనం గౌరవిస్తున్నాం. When you respect God, మనము దేవునిని గౌరవిస్తే you will not be casual about his work. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండము. Hallelujah. హల్లెలూయా. Fear, he says. భయపడడం గురించి Look at the రాయబడింది. next word Paul says. తర్వాత పదం చూడండి. What? Longing. ఎట్టి అభిలాష. Earning for the Lord. దేవుని Longing. కొరకైన. Hallelujah. దేవుని కొరకైన అభిలాష, కోరిక. A truly repented person నిజంగా పశ్చాత్తాపడినవాడు cannot wait to be in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఆలస్యం చేయడు. There is a longing for God. దేవుని కొరకైన కోరిక There's ఉంటుంది. a longing for holiness. పరిశుద్ధత కొరకైన కోరిక. There's a longing for the presence of God. దేవుని సన్నిధి కొరకైన కోరిక. There's a longing to be with God. దేవునితో ఉండాలన్న దాహం. 2021 should look like this for you. 2021 మన జీవితంలో అలాగ ఉండాలి. Then Paul says, ఇంకా వాక్యం చెప్తుంది, పౌలు చెప్తున్నాడు, what zeal. ఆసక్తి. Hallelujah. హల్లెలూయా. Zeal. ఆసక్తి. Zeal. ఆసక్తి. The early church was full of zeal. మొదటి సంఘము ఆసక్తితో నిండి ఉన్నారు. That is why అందుకనే
they couldn't shut the gospel down సువార్తను ఎవరు ఆపలేకపోయారు. because they were full of zeal. ఎందుకంటే వారు తీవ్రమైన ఆసక్తి, They were burning with fire. వారు అగ్ని చేత మండుతున్నారు. If you're truly repentant, మనం నిజంగా పశ్చాత్తాపడితే your life is full of zeal. మన జీవితము ఆసక్తితో నిండి ఉంటుంది. Then he says, ఇంకా చెప్తున్నాడు, what punishment? ప్రతిదండన. Hallelujah. హల్లెలూయా. Remember, God is a God of love. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. Amen. ఆమేన్. But he's also God of justice. కానీ అదే విధంగా దేవుడు న్యాయాధిపతి కూడా. Paul says all these things, అపోస్తలుడైన పౌలు ఈ మాటలన్నీ చెప్పి but he also says, ఇలాగ చెప్తూ ఉన్నాడు, don't forget our God is a true judge. మన దేవుడు న్యాయాధిపతి అని చెప్తున్నాడు. For everything you sow, మనం ఏది విత్తుతామో you will reap. మనం కోస్తాము. Everything you sow. మనం ఏది విత్తుతున్నామో. Christians are too confident today. క్రైస్తవులు ఈ రోజు చాలా నమ్మకంగా ఉన్నారు. No fear of God at all. దేవుని గురించిన భయం లేనే లేదు. Grace, 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 hyper grace. గ్రేస్, కృప 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 ఏమన్నా చేయొచ్చు. Oh, God is love. దేవుడు ప్రేమ కలిగిన వాడు. Look at Communion Sunday. ఆదివారం ప్రభు బల తీసుకున్న సమయం చూడండి. Everybody will come repenting. ప్రతి ఒక్కరు కూడా క్షమించమన్నట్టు After Communion Sunday, ప్రభు బల తీసుకోగానే Monday little bit holy, సోమవారం కొంచెం పరిశుద్ధంగా, Tuesday goli. మంగళవారం మళ్ళా Hallelujah. హల్లెలూయా. Then తర్వాత next Communion Sunday again repentance. మరలా ప్రభు బల తీసుకునే సమయంలో పశ్చాత్తాపడుతూ వస్తారు. Oi! God is watching. దేవుడు గమనిస్తున్నాడు. He is a loving father. ఆయన ప్రేమించే తండ్రే. But he's a just God. కానీ ఆయన న్యాయము చేసే న్యాయాధిపతి. He's a just judge. ఆయన నీతిగల న్యాయాధిపతి. You cannot escape the hand of God. దేవునికి చేతి నుండి తప్పించుకోలేవు. Be careful. జాగ్రత్తగా ఉండు. When you repent, మనము మారు మనసు పొందినప్పుడు Paul also reminds, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. don't forget, జ్ఞాపకం పెట్టుకోండి, God will judge. దేవుడు న్యాయాధిపతి. Then the final word Paul says, చివరి మాట చెప్తున్నాడు, innocent in the matter. మనము దోషము నిర్దోషులుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Pure. పవిత్రమైన వారంగా, Innocent. మనం నిర్దోషమైన Have you వారంగా. seen little children? Have you seen little చిన్న children? బిడ్డలు చూసారా? How innocent is their heart? వారి హృదయము ఎంత స్వచ్ఛంగా ఉంటది, నిర్దోషులుగా ఉంటారు. A truly repentant heart నిజంగా పశ్చాత్తాపడిన హృదయం becomes like that. అలానే ఉంటది చిన్న పిల్లల That's మనసు. why Jesus said, unless you become like a little child, you will not inherit the చిన్న kingdom of పిల్లలాగా heaven. మనం మారితే గాని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. What is number one? మొదటిది ఏంటి చెప్పండి? Give thanks to the Lord. దేవుని కృతజ్ఞతాస్తుతులు What చెల్లించాలి. is number two? రెండవది ఏంటి? Look to Jesus. యేసే వైపు చూడాలి. What is number three? మూడవది ఏంటి? Huh? యేసే దగ్గరికి రావాలి. Yes. What is number four? నాలుగవది ఏంటి? What is number five? ఐదవది ఏంటి? Back nobody is saying. ఎవరికి వాళ్ళు ఎవరూ చెప్పట్లా. What is number five? ఐదవది ఏంటి చెప్పండి? Correct. Obedience. లోబడాలి. What is number six? ఆరవది ఏంటి? Repentance. పశ్చాత్తాపం. Can we practice? వీటిని ప్రయత్నం చేద్దామా? Can we practice? చేద్దామా, అనుసరిద్దామా? I told you 53 Sundays, right? నేను చెప్పాను కదా 53 ఆదివారాలే. You said it today. మనం ఈ రోజు You said many times. మీరు చెప్పారు కదా. I asked you question many times. మిమ్మల్ని అనేక సార్లు ఇదే ప్రశ్న మళ్ళీ You have అడిగాను given కదా. me answer. మీకు జవాబులు చెప్పారు కదా. Will you practice? ఈ 6 విషయాలు అనుసరిస్తారా? Stand with me. We're going to pray. లేచి నిలబడదామా? As we are praying, ప్రార్థన చేస్తుండగా I want you to remember. I want you to remember. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం This year, ఈ సంవత్సరం keep giving thanks. ఆయన కృతజ్ఞతాస్తుతులు Keep చెల్లించండి. looking to Jesus. ఆయన వైపు చూస్తూనే ఉండండి. Keep coming to Jesus. ఆయన దగ్గరకు వస్తూనే ఉండండి. Keep on abiding, rooted in Jesus. మనము ఆయన యందు వేరు పారి ఉందాం. Keep on obeying Jesus. దేవుని మాటకు లోబడుతూ ఉందాం. Keep repenting every day. ప్రతిరోజు కూడా Keep పశ్చాత్తాపం. bearing fruit with repentance. మనము ఫలములు ఫలిద్దాం. Let your పశ్చాత్తాపం repentance, let there be aggressive earnestness in your repentance. మన జీవితంలో అత్యధికమైన ఆసక్తి కలిగిన వారంగా ఉందాం. Settle your scores this year. మనము మన దోష నివారణ కొరకు పనిచేద్దాం. Let there be a holy anger against sin in your life. పరిశుద్ధమైన కోపమును కలిగి ఉందాం. Let there be the fear of God in your దేవుని life. గురించిన భయాన్ని కలిగి ఉందాం. Let there be a longing for the things of God in your life. దేవుని కొరకు ఆశ కలిగి Let ఉందాం. there be a longing for the presence of God in your దేవుని life. సన్నిధి కొరకు ఆసక్తి కలిగి ఉందాం.
ఉందాం. Let there be zeal for God in your life. మన జీవితంలో దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉందాం. Remember that God is a righteous judge. మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. You మర్చిపోవద్దు. will reap what you sow. మనం ఏ విత్తామో అది కోస్తాం. God will judge correctly. దేవుడు మన సరిగా సరి చేస్తాడు. Don't forget that. మనం దాన్ని జ్ఞాపకం Let చేసుకోవాలి. your heart be found innocent in the matter. మనం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉందాం. Let us practice these 6 things. ఈ 6 విషయాలను అనుసరిద్దాం. As we live 2021 like this, 2021 లాగా we జీవించినప్పుడు will experience the power of God. దేవుని యొక్క శక్తిని మనం When అనుభవిస్తాం. you live the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ఇలా you జీవించినప్పుడు are living the will of God. దేవుని యొక్క చిత్తాన్ని You నెరవేరుస్తాం. got 6 decisions to make this morning. ఈ ఉదయకాల సమయంలో 6 నిర్ణయాలు మనం I will not తీసుకోవాలి. be ungrateful this year. I will not be ungrateful this year. ఈ సంవత్సరము నేను కృతజ్ఞత లేని I వాడిగా will give ఉండను. God thanks in all నేను situations. అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. As 1 Thessalonians 5:18 says, మొదటి 5:18 for that చెప్తుంది. is the will of God, అది దేవుని చిత్తము. for me to give thanks. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం I will దేవుని keep చిత్తము. looking to నేను Jesus. యేసయ్య వైపు చూస్తాను. I will keep coming to యేసయ్య Jesus. దగ్గరికి వస్తూనే ఉంటాను. I'll be receiving rest from Jesus. ఆయన నుండి విశ్రాంతిని పొందుతాను. I will be rooted in Jesus. ఆయన యందు వేరు పారిన I వాడిగా will ఉంటాను. obey Jesus. నేను లోబడతాను. And I will keep repenting every day, నేను ప్రతిరోజు కూడా పశ్చాత్తాప ఫలాన్ని ఇస్తాను. bringing glory to God, ఆయన నామాన్ని bringing మహింపరుస్తాను. fruit to God, ఆయనకు నేను ఫలాన్ని ఇస్తాను. walking in communion with God. మనము దేవునితో A సహవాసం. person who daily repents ప్రతిరోజు కూడా పశ్చాత్తాపడేవాడు is in close relationship with God. దేవునితో దగ్గరి సంబంధాన్ని A కలిగి person ఉంటాడు. who daily repents ప్రతిరోజు కూడా is పశ్చాత్తాపడేవాడు walking in humility. తన జీవితంలో తగ్గించుకొని There ఉంటాడు. is no self or pride in them. అతని జీవితంలో అతిశయము గర్వము ఉండదు. They are becoming one with the Lord. వారు దేవునితో ఒకటిగా ఉంటారు. I will do these things, Lord. దేవాన్ని చేస్తున్నాను. Come on, you pray a prayer of decision. ఇప్పుడు మీరు నిర్ణయం ప్రార్థన చేస్తారా? Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రార్థించండి. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. అలాగే అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే రామదాస్ కండికి జోసఫ్ ప్రార్థన చేస్తాడు. మైకి దేవా స్తోత్రం 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 స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడు అయిన మా తండ్రి యేసయ్యా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నాయనా, మా జీవితంలో మేము ఎలాగ జీవించాలో ప్రభా, మా బ్రతుకులు మేము ఎలాగ ముందుకు కొనసాగాలో మాతో స్పష్టముగా మాట్లాడిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, వందనములు మా తండ్రి, స్తోత్రములు నాయన. మొట్టమొదటిగా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించే బిడ్డలముగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. కృపా కనికిరములు కలిగిన మా తండ్రి, కనికిరా స్వరూపుడా, కరుణ కటాక్షములు కలిగిన మా తండ్రి, అయా మేము ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తే మేము పడిపోతాము నాయన. మా జీవితంలో మీ వైపు చూడడానికి సహాయం చేయండి దేవా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు, 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 వందనములు మా దేవా. ఎల్లవేళలా నాయన, ఈ లోకములో మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రయోజనం లేదు నాయన. అయా, మీ యొద్దకు రావడానికి తండ్రి, ప్రతిదినము నాయన మీ యొద్దకు రావడానికి సహాయము దయచేయండి నాయన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయా, ఎల్లవేళలా కూడా నాయన మా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు విధేయులముగా జీవించడానికి సహాయమును దయచేయండి నాయన. కృపా కనికిరములు కలిగిన మా తండ్రి, కరుణా కటాక్షములు కలిగిన మా దేవుడా, మీకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా బ్రతుకు కాలమంతా నాయన అయా మీకు లోబడడానికి తండ్రి, మీకు విధేయులమైన పిల్లలుగా జీవించడానికి కావలసిన మీ కృపను మా మీద కుమ్మరించండి నాయన. అయా నాయన, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. నిజముగా మీకు విధేయులమైన పిల్లలుగా లోబడడానికి కావలసిన కృపను మీరు మాకు దయచేయండి నాయన. అయా, నీవు గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన.
మా జీవితములో మా బ్రతుకులో నాయన నిజమైన పశ్చాత్తాపము దయచేయండి నాయన. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవుడా, కృపా కనికిరములు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు స్తోత్రములు వందనములు నాయన. ఈ దినము వరకు నిజముగా బ్రతుకుందామంటే నీ కృపే నాయన. అయ్యా, ఈ దినము వరకు మేము జీవిస్తున్నామంటే నీ కృపే ఇస్తాయా. 2020 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడినది నీ కృప నాయన. ఈ 2021 సంవత్సరంలో కూడా నాయన, ఈ నూతన సంవత్సరములో ఈ జనవరి మాసములో తొలి దినాల్లోనే తండ్రి అయ్యా మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ విధముగా మిమ్మల్ని స్తుతించడానికి నాయనా, మీ నామమును ఘనపరిచి మహిమపరిచి ఆరాధించడానికి మీరిచ్చిన ఈ గొప్ప కృప కొరకై మీకు స్తోత్రములు తండ్రి, వందనములు నాయనా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. అయా, మా జీవితంలో నిజమైన పశ్చాత్తాపడడానికి, మా బ్రతుకులో నాయన నిజముగా పశ్చాత్తాపడే అయా మంచి హృదయమును దయచేయండి నాయన. మీకు విధేయులమైన పిల్లలముగా నాయన అయ్యా మా బ్రతుకు దినాలంతటి నాయన మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మీకే మా కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ దినము వరకు నాయన ఈ భూమి మీద మేము జీవిస్తూ ఉన్నామంటే అది కేవలము నీ మహాకృప నాయన, నీ మహాకృప తండ్రి. మీ గొప్ప కృప కనికరముల కొరకై మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి 3 సెషన్లోనూ చక్కని వర్తమానాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందించిన పాస్టర్ ఆల్సన్ కుమార్ గారికి, వారి కుటుంబము, వారితో ఉన్న టీం అంతటికి, తర్జుమా చేసిన పాస్టర్ గారికి, వారి కుటుంబం, వారి పరిచయం అంతటికి, సకల పరిశుద్ధులకు తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దయచేసి 2-3